చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. అటు కౌంటింగ్ ముగిసింది, ఇటు అటాకింగ్ మొదలైంది. ప్రమాణ స్వీకారాలు కాకముందే వైఎస్ఆర్సీపీ నేతలపై భౌతిక దాడులకు దిగారు. ఆ తరువాత ఉద్యోగులపై బెదిరింపులకు దిగారు. అక్రమ అరెస్టులకు తెరతీశారు. ఇప్పుడు ధ్వంసరచన కూడా స్టార్ట్ చేసేశారు. అధికారంలోకి వచ్చి కనీసం నెల కూడా కాలేదు, అప్పుడే విధ్వంస పాలన పీక్స్కు చేరుకుంది. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీసు బిల్డింగ్ను కూల్చేశారు. విశాఖలో పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. అక్కడితో ఆగిపోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలన్నింటినీ టార్గెట్ చేసేశారు. కోర్టుల్లో కేసులు నడుస్తున్నా లెక్క చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? ఎల్లో బుల్డోజర్తో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారా? దాడులు, అక్రమ అరెస్టులు, విధ్వంసాలు, ఇదేనా ఎల్లో పాలన? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. ఒకరేమో పసుపు బిళ్ళ చూపిస్తే కుర్చీ వేసి కాఫీలు ఇవ్వాలంటారు. మరొకరేమో ఆర్టీఏ అధికారులు తన కాళ్ళు పట్టుకోవాలని హుకుం జారీ చేస్తారు. ఇంకొకరు బూతులతో విరుచుకుపడుతూ తన మాట వినకపోతే గంటల కొద్దీ నిలబడతానని వార్నింగ్లు ఇస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వంతో మొరపెట్టుకుంటారు. కానీ ఆ ప్రభుత్వ పెద్దలే ఇబ్బందులకు గురి చేస్తే ఎవరితో చెప్పుకుంటారు? ఏపీలో అచ్చంగా ఇదే జరుగుతోంది. వచ్చిన వారానికే పరిస్థితి ఇలా ఉంటే మిగతా 5 ఏళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అని తలుచుకుంటే కక్కలేక మింగలేక తమలో తామే మదన పడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. అసలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల కోసం పనిచేయాలా? పసుపు బిళ్ళ చూపించే కార్యకర్తల కోసం పనిచేయాలా? ఉద్యోగులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఏంటి దుర్భాషలు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్. రిషికొండ భవనాలకు సంబంధించి గత ప్రభుత్వం పర్యాటక కేంద్రం పేరిట కేంద్రానికి దరఖాస్తు చేసుకుందని వాళ్లే రాస్తారు. రిషికొండపై అన్ని అబద్ధాలేనని వాళ్లే రాస్తారు. ఏముందిలేండి, పెన్నులో పచ్చ ఇంకు నింపుకుంటే ఏదైనా రాయొచ్చు. అసలే ఇప్పుడు అధికార పక్షమాయే, వాళ్ళని ఎవరు అడుగుతారు? 5 కోట్ల మందిలో 5గురు నమ్మినా చాలే అనేది వాళ్ళ భావన కావచ్చు. తప్పుడు ప్రచారం చేయటంలో ఆరితేరిన వాళ్ళు, జర్నలిజాన్ని భ్రష్టు పట్టించడంలో పీహెచ్డీ చేసినోళ్ళు. ఋషికొండపై కొత్త భవనాలకు పునాదిరాయి పడ్డప్పటి నుంచి అదే తీరు. ఇప్పుడు కళ్ళు జిగేల్మంటూ కొండపై భవనాలు కనిపిస్తుంటే ఆ భవనాలు ఋషికొండకు ఒక మణిహారంగా మారుతుంటే, విశాఖలోనే ఒక ఐకానిక్ భవనంలా కనిపిస్తుంటే అస్సలు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఈ తప్పుడు రాతలు రాస్తున్నారు. అందుకే ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అసలు అద్భుత భవనాలపై ఎందుకీ ఏడుపులు? ప్రపంచ స్థాయి భవనాలు చూసి తట్టుకోలేకపోతున్నారా? 1000 కోట్లతో నాసిరకపు తాత్కాలిక భవనాలు కట్టినప్పుడు ఏమయ్యాయి ఈ నోళ్లన్నీ? తేల్చేద్దాం గన్ షాట్గా. ఊహించిందే బాస్, ముందుగా ఊహించిందే. ఇలాంటి పాలన ఇప్పుడేమీ కొత్త కాదు. 2014లో జరిగింది, ఇప్పుడు అదే జరుగుతోంది. కాకపోతే ఇప్పుడు ఇంకాస్త డోస్ పెంచారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులతో పాలన మొదలుపెట్టారు. ప్రమాణ స్వీకారం చేసి చేయకముందే ఉద్యోగులపై విరుచుకుపడ్డారు. పనిలో పనిగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. పాత పథకాలకు కోత పెట్టడం కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆస్తులపై కన్నేశారు. కోర్టుల్లో కేసులు నడుస్తున్నా లెక్క చేయకుండా ఎల్లో బుల్డోజర్తో తొక్కి పడేస్తున్నారు. తాడేపల్లిలో దాదాపుగా నిర్మాణం పూర్తి కావస్తున్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్తో కూల్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా పార్టీ కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడం ప్రారంభించారు. త్వరలో వాటిని కూల్చేస్తారేమో. ఈ 5 ఏళ్లు కూల్చడమే తప్ప కొత్తగా కట్టేవేమీ మనకు కనిపించకపోవచ్చు. కేవలం నిర్మాణాలే కాదు, ప్రజల ఆశల సౌధాలు కూడా కూల్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద వైఎస్ఆర్సీపీ కార్యాలయం నిర్మాణం జరుగుతోంది. దాదాపుగా ఇది పూర్తి కావస్తోంది కూడా. ఇది చంద్రబాబు నివాసం నుండి టీడీపీ పార్టీ ఆఫీసుకు వెళ్లే దారిలో ఉంది. ఎందుకో అది బాబు గారికి నచ్చలేదు. అందుకే ఉదయం 5 గంటల ప్రాంతంలో పొక్లైనర్లు, బుల్డోజర్లతో ఆ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఫస్ట్ ఫ్లోర్ పూర్తయి స్లాబ్కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేశారు. 2 గంటల్లో మొత్తం కూల్చేశారు. అంతేలేండి, కూల్చివేతలే తెలిసినోడికి ఒక కట్టడం వెనుక కష్టమేంటో ఎలా తెలుస్తుంది? ఏపీలో విధ్వంస పాలన కొనసాగుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 2, ఎల్లో బుల్డోజర్తో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారా?
క్వశ్చన్ నెంబర్ 3, దాడులు, అక్రమ అరెస్టులు, విధ్వంసాలు ఇదేనా ఎల్లో పాలన? క్వశ్చన్ నెంబర్ 4, ప్రజల ఆశల సౌధం పైన దాడులు మొదలయ్యాయా? క్వశ్చన్ నెంబర్ 5, ఇలాంటి విధ్వంస పాలనపై ప్రశ్నించే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారా? ఎస్, ఏపీలో విధ్వంసం పీక్స్కు చేరుకుంటున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఇంతవరకు బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లో దాడులు, అక్రమ అరెస్టులు, బుల్డోజర్ రాజకీయాలు చూశాం. ఇప్పుడు ఏపీ దానిని మించిపోయేలా ఉంది. మంచి పరిపాలన చేయమని కూటమికి అద్భుతమైన మెజారిటీ ఇచ్చి అధికారంలో కూర్చోబెడితే ఇప్పుడు దానికి వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారు. అన్నప్రాసన రోజే అసలు రంగు బయటపడినట్టు అధికారంలోకి వచ్చిన నెలలోపే విధ్వంసం మొదలు పెట్టేశారు. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ల మీద, పచ్చనేతల అరాచకాలను ప్రశ్నించిన వాళ్ల మీద దాడులకు పాల్పడుతున్నారు. అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఈ ఎల్లో కక్షలు, కుట్రలు ఎంతవరకు చేరాయంటే ఆఖరికి పార్టీ కార్యకర్తలు, నేతలే కాదు, పార్టీ ఆస్తులు, ఆఫీసులను కూడా ధ్వంసం చేస్తున్నారు. అయినా మన అవివేకం కాకపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులనే ధ్వంసం చేస్తున్న వాళ్ళు పార్టీ ఆస్తులను వదిలేస్తారా? అదంతా సరే కానీ అప్పట్లో ప్రజావేదిక కూడా కూల్చేశారు కదా సార్, మరి దాని మాట ఏంటి అన్న ప్రశ్నలు ఉన్నాయి. దానికి నా దగ్గర సమాధానం ఉంది. చంద్రబాబు నివాసం ఉండే ఇల్లుతో పాటు ఆ ప్రజావేదిక పూర్తిగా అక్రమ కట్టడం, అందుకే దాన్ని కూల్చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం కూడా అక్రమ కట్టడమేనని ఆరోపిస్తున్నారు కదా, మరి దానికి ఆధారాలు ఉన్నాయా? కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఆ కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఆ నిర్మాణాలను ఎలా కూల్చేస్తారు? దీనికి సమాధానం చెప్పగలరా? పర్మిషన్ లేకుంటే ముందుగా ప్రొవిజనల్ ఆర్డర్ ఇవ్వాలి, కూల్చివేయకూడదు. ఆ తర్వాత కోర్టు ఆర్డర్ పాటించాలి, కూల్చివేయకూడదు. ఆ తర్వాత కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి, కూల్చివేయకూడదు. దానికి కూడా 15 రోజుల టైం ఇవ్వాలి, కూల్చివేయకూడదు. అది కూడా కాదంటే ట్రైబ్యునల్కు వెళ్లే అవకాశం ఉంటుంది. అక్కడ అది అక్రమ కట్టడం అని తేలితే అప్పుడు కూల్చేయవచ్చు. అయినా చట్ట ప్రకారం నడుచుకోవడానికి ఇక్కడేమైనా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తోందా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది సార్. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ భవన నిర్మాణాలు కూల్చేసిన ఘటనపై వైఎస్ జగన్ కూడా స్పందించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ దుశ్చర్యను ఖండించాలని కోరారు. అసలు ప్రజాస్వామ్యవాదులు ఎక్కడున్నారు సార్? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నంతకాలం ప్రత్యేక హోదాపై గొంతులు చించుకుని ఇప్పుడు అదే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన హోదా గురించి మాట్లాడని వాడు ప్రజాస్వామ్యవాదా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తుంటే నోరు విప్పని వాడు ప్రజాస్వామ్యవాదా? పేద పిల్లల ఇంగ్లీష్ మీడియం చదువులపై విషపు రాతలు రాసినోడు ప్రజాస్వామ్యవాదా? దేశంలోనే ఉన్నత పదవుల్లో ఉంటూ ఆ విషపు రాతల్ని దేశమంతా ప్రచారం చేసిన వాడు ప్రజాస్వామ్యవాదా? ఒకానొక సమయంలో ఏపీలో విద్య, వైద్యం అద్భుతంగా ఉందంటూ కితాబులిచ్చి ఎన్నికల సమయంలో తమ జాతి కోసం మాట మార్చినవాడు ప్రజాస్వామ్యవాదా? ఎన్నికల ముందు దిక్కుమాలిన సంస్థలు పెట్టి పెన్షన్లు అందకుండా అవ్వాతాతలను ఇబ్బంది పెట్టినవాడు ప్రజాస్వామ్యవాదా? వైఎస్ఆర్సీపీ నేతలపై, కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే నోటికి ఎల్లో ప్లాస్టర్ వేసుకున్నవాడు ప్రజాస్వామ్యవాదా? అసలు ప్రజాస్వామ్యవాదులు ఎక్కడున్నారు సార్? ఇక్కడ ప్రజలంతా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ధ్వంసాలు, విధ్వంసాలు, దాడులు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలు, వారికి సంబంధించిన ఆస్తులు, ప్రభుత్వ ఉద్యోగుల వరకే పరిమితం అనుకుంటే మీరు పొరబడినట్టే. మీ ఆశల సౌధాలపైన ఏదో ఒకరోజు తప్పకుండా కన్నేస్తారు. కానీ నేను కోరుకునేది ఒక్కటే సార్, అవ్వాతాతలు 7,000 పెన్షన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశల సౌధం కూలిపోకూడదు. అమ్మకు వందనం కోసం తల్లులందరూ పిల్లలతో ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశల సౌధం కూలిపోకూడదు. 3,000 రూపాయల భృతి కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశల సౌధం కూలిపోకూడదు. 20 లక్షల ఉద్యోగాల కోసం యువకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశల సౌధం కూలిపోకూడదు. 20,000 రూపాయల పెట్టుబడి సాయం కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశల సౌధం కూలిపోకూడదు. నెల నెల 1,500 రూపాయల కోసం అమ్మాయిలు ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశల సౌధం కూలిపోకూడదు. బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశల సౌధం కూలిపోకూడదు. అలా కాదని వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు కూల్చినట్టుగా ప్రజల ఆశల సౌధాన్ని కూడా కూల్చివేయచ్చనుకుంటే మీ ఎల్లో సౌధం కుప్ప కూలుతుంది. ఇది మాత్రం గన్ షాట్.